డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. యువత భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇంత పెద్ద ఎత్తున యువత రోడ్డుకి మా భవిష్యత్తు ఆడుకోవద్దు అంటే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడితే మరి ఈ విధంగా పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు ఈ రోజు దౌర్జన్యం చేయొచ్చు, కానీ యువత ఒక్కసారి రోడ్ ఎక్కితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఏమవుతారో ఆలోచన చేయండి. ఒక విద్యార్థి ఒక యువత భవిష్యత్తు కాదండి, ఒక పిల్లాన్ని చదివించుకున్న దాంట్లో ఆ కుటుంబం యొక్క బాధ ఏంటుందో అర్థం చేసుకోండి. ఆ తల్లి యొక్క బాధ ఏంటుంటుందో తిరుమల అడ్డంలో తిన్నారండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, వాళ్ళని ఎక్కడ కూడా వాయిస్ లేకుండా చేయడం కావచ్చు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చూద్దాము, ఈ కార్యక్రమం ఒక కాజ్ కోసం చేస్తూ ఉంటే ఏ విధంగా ఎస్ఐ ఎగబడి మైక్ కట్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారు, ఏ విధంగా కనీసం ఇంతమంది ఉన్నారు కాజ్ కోసం చేస్తున్నారు, ఒక ఎక్స్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు అనే స్పృహ కూడా కోల్పోయి ఏ విధంగా ఆ ఎస్ఐ మరి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో తెలియదు. మరి ఎందుకు మేము మాట్లాడితే ప్రజల తరఫున పోరాడినా ప్రశ్నించినా ఎందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత భయమో, రాజకీయ నాయకులకు ఎందుకు అంత భయమో మనకు తెలియదు. మీకు అంత భయం ఉన్న వాళ్ళు మరి ఈ అవకతవకలు జరుగుతున్నాయి, పిల్లలు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా సఫర్ అవుతున్నారు, మరి దానికి న్యాయం చేయొచ్చు కదా. ఇంత భయం ఎందుకు? మేము రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించాల్సిన పని లేదు కదా. మీరు నిజాయితీగా పనిచేస్తే, మీరు చేయలేదు కాబట్టి మేము ప్రశ్నిస్తుంటే గొంతు నొక్కేయాలి. ఎవరు వినకూడదు. ఇక్కడ ఇంతమంది నిరాహార దీక్ష ఉంటే వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు ఈ ఊర్లో నియోజకవర్గంలో ఎవరు కూడా ఈ వాయిస్ వినకూడదు. ఎందుకు చేస్తున్నారు? అంతా సైలెంట్గా ఉండాలి, గొంతు నొక్కేయాలి. లేదా పని అన్న మాట్లాడితే కేసులు పెడతామంటారు. కాబట్టి ఇప్పుడు మైక్ కోసం ఎంత రాద్ధాంతం చేశారో మనం చూసాము. కాబట్టి ఏమన్నంటే కేసులు పెడతామంటారు. సరే పెట్టుకుంటే పెట్టుకోండి, మేము ఒక కాజ్ కోసం చేస్తున్నాము, మేము రాజకీయాల కోసం చేయట్లేదు అని స్పష్టం చేసినా కూడా ఎస్ఐ గారు ఎక్కడ కూడా తగ్గకుండా ఆ పోలీసులంతా వచ్చి ఏ విధంగా మా వాళ్ళ మీద పడి ఏ విధంగా మైక్ లాక్కొని పోయే ప్రయత్నం చేశారో మీరు చూశారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు మైకులు లాక్కోవచ్చు, మేము మా గొంతు నొక్కేయచ్చు, కానీ ప్రజల్లో ఒకసారి తిరుగుబాటు వస్తే, యువతలో ఒకసారి తిరుగుబాటు వస్తే, వాళ్ళ భవిష్యత్తు పెట్టుకున్నందుకు మీరు ఏమైపోతారో, ఈ ప్రభుత్వం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని తెలియజేస్తున్నాం. గారు ఇప్పుడే దీక్షా శిబిరం అందరికి వచ్చారు. నేను ఒక 2 నిమిషాలు పర్మిషన్ అడిగాను. ఒక 2 నిమిషాలు ఒక 2 రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్ కోసం సంబంధించినటువంటి మాటల్ని మాట్లాడతామని తప్ప మాకు రాజకీయాల కోసం మేము చేయట్లేదు. విద్యార్థుల భవిష్యత్ కోసం మాట్లాడుతున్నాం. మేము రాజకీయాలు చూడట్లేదు. రాజకీయాలు కావాలంటే మేము చేస్తున్నాం. విద్యార్థుల బాధలు చెప్తా ఉన్నాం అంతే. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన ఉద్యోగాలు రాలా. ఈ ఊర్లో ఈ నియోజకవర్గంలో ఆ శబరి అనే అబ్బాయి తెలియనాడు ఎవడు ఉండడు. అలాంటి వ్యక్తులు ఈరోజు మోసపోయారు. అశోక్ అనేటువంటి వ్యక్తి
ఒక కాజు ఒక 2 నిమిషాలు మీరు ఊరండి. మేము 2 విషయాలు చెప్తా ఉన్నాము. మేము 4 అంశాలు డిమాండ్ చేస్తా ఉన్నాము. ఫుల్ రియంబర్స్మెంట్ రావట్లేదు, నిరుద్యోగ వృద్ధి రావట్లేదండి. ఇక్కడ ఏ ఉద్దేశాలు, రాజకీయ ఉద్దేశాలతో ఇది మనం చేయట్లేదు. ఇది విద్యార్థుల భవిష్యత్ కోసము, విద్యార్థుల భవిష్యత్ కోసము, యువత భవిష్యత్ కోసము మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ రోజున ఈ కార్యక్రమం ఈ నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ఇదిగోండి నాతో పాటు నిలబడ్డాడు అశోక్ అనే వ్యక్తి, శబరి అనే వ్యక్తి. ఈ వ్యక్తి ఈ అబ్బాయి అయితే టౌన్ లో మీ అందరికీ కూడా బాగా